హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియలస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. దీనిలో హై ఫైబర్ ఉంటుంది, అలాగే హై ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా డిన్నర్లోకైనా సరే ఒక బౌల్ తీసుకున్నామంటే మనకి కడుపు నిండుగా ఉండి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. చాలా హెల్దీ రెసిపీ అనమాట. ప్రతి ఒక్కరూ డెఫినెట్గా ట్రై చేయండి. మోస్ట్లీ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1/2 కప్ వరకు జొన్నపిండి, 1/2 కప్ వరకు రాగి పిండి తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఏదైనా ఒక్క పిండిని మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనిలోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి పల్చని బ్యాటర్ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా పల్చగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్నను వేసి కరిగించుకోవాలి. వెన్న బాగా మెల్ట్ అయిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 2 పచ్చిమిర్చి చీలికల్ని మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కాస్త ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగిన క్యారెట్ని, క్యాబేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ని అయితే సన్నగా తరిగి వేసుకోవచ్చు. వీటితో పాటు మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సాల్ట్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 5 నిమిషాల పాటు వేడి నీళ్ళల్లో ఉడికించిన కాలీఫ్లవర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. సాల్ట్ వేసి దీన్ని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. అలాగే 8 గంటల పాటు నానబెట్టి ఉడికించుకున్న పల్సెస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను రాజ్మా, కాబూలి శనగలు, బ్లాక్ శనగలు, వైట్ బీన్స్, అలాగే వైట్ బఠానీని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన పల్సెస్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. పల్సెస్ యాడ్ చేయడం వల్ల మనకి ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఇంకా ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. దీనిలో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. దీనివల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. దీనిలోకి మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలిపి వాటర్ బాగా తెరల కాగేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కూడా యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలి. దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా దీనిలోకి ఒక నిమ్మకాయని పిండేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నీ మోస్ట్లీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మనం పిల్లలకి కూడా ఇవి మనం రెగ్యులర్గా చేసి పెట్టచ్చు అనమాట. దీంట్లో రాగిపిండి, జొన్న పిండి యూజ్ చేసాం కాబట్టి సో చాలా మంచిదన్నమాట హెల్త్కి. సో ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.